హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చాలా రోజులు అయిపోయింది నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. ఈ మధ్య నేను ఎండల వల్ల బయటకైతే వెళ్ళట్లేదు. సో నేను ఓల్డ్ వీడియో అయితే అప్పుడు తీసాను, అది పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అది మా చిన్నప్పుడు, మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట. అప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎంతమందికి ఈనాడు దగ్గరలో ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు అయితే ఈ హనుమాన్ టెంపుల్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మా ఆయనకి హనుమాన్ అంటే చాలా ఇష్టం, అందుకోసమనే వెళ్ళాం అనమాట. ఇది నేను కూడా నా ఇన్స్టాలో చూసైతే ఈ టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇన్స్టాలో చూస్తే ఏటో అనుకున్నాను, కానీ మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ అయితే అండి ఇది ఒక కొండ మీద ఉంటుంది అనమాట ఈ టెంపుల్. ఇది ఈనాడు దగ్గరలో ఉంటుంది. సో మనము చూస్తూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే చాలా దారులు ఉంటాయి, తప్పిపోతాము. అడిగి మనము వెళ్తే బెటర్ అనమాట. కింద అనమాట హనుమాన్ గుడి ఉంటుంది, అంటే హనుమాన్ది విగ్రహం ఉంటుంది. పైన హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది అనమాట. అదే 60 అడుగుల విగ్రహం ఉంటుంది. 60 120 సరిగ్గా గుర్తులేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చాలా పెద్ద విగ్రహం అండి. మనం దూరం నుంచే చూడగలం, కానీ దగ్గర నుంచి అయితే చూడలేము. ఇంకా పైకి అయితే ఎక్కుదాం అనమాట. చూసారా, పైకి ఎక్కడానికి కూడా స్టెప్స్ అయితే పెట్టారనమాట. మొత్తం అంతా టైల్స్ పెట్టారు. చూడండి, కింద నుంచి కూడా చూపిస్తున్నాను ఆంజనేయ స్వామిని. ఎంత కలగా ఉంటారో అండి. ఇంకా ఫైనల్ కి అయితే వచ్చేసామన్నమాట టెంపుల్ కి. చూసారా, ఇది అనమాట టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ పైనే ఎప్పుడైనా గోపురంగా మీరు చూసుంటారు కదా గోపురాలు, కానీ మనకి 108 అడుగుల ఆంజనేయ స్వామిని గోపురంగా పెట్టారనమాట. అదే స్పెషల్ ఈ టెంపుల్ కి. చూడండి, మా బుడ్డోడు ఈ వీడియో తీసినప్పుడు అంత చిన్నదనమాట. మనం అనమాట ఇంకా కాలు కడుక్కొని ఇంకైతే ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. అంతలోపు వైజాగ్ వ్యూ చూసేయండి. ఈవినింగ్ కదా, ఎంత బాగుందో తెలుసా. ఇంకా మనమైతే గుడి లోపలికి వెళ్ళేసరికి ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇలా ఉంటారు. గుడిలో అయితే వీడియో తీయద్దు అన్నారు, సో తీయలేదు. ఇంకా అలా నడుచుకుంటూ ఇంకైతే మా బుడ్డంటోని బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ ఆయన మా చెల్లెతో నడిపించేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం అనమాట వీడియో తీయడం, అందుకోసమనే నేనే తీద్దామని డిసైడ్ అయ్యి తీస్తున్నాను అనమాట. ఇదనమాట గుడి చుట్టూ అనమాట. ఇంకా అప్పుడే ఇంకా దేవుడికి ఇంకా పూజ చేయడానికి టైం అయితే అవుతుంది అని ఇంకా దేవుడి గుడి అంతా ప్రతిరోజు కడుగుతారు. ఇంకా మనం అయితే పెద్ద ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. దాని మీద కూడా వెళ్ళడానికి కూడా స్టెప్స్ అండి. ప్రతి స్టెప్స్ కూడా మనకి ఇలాగా ఏంటంటారు టైల్స్ అయితే వేశారనమాట. చూసారా ఎంత బాగుందో. నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చిందండి. చాలా ప్రశాంతంగా ఉంటది, ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. మనశ్శాంతిగా మనం ధ్యానం చేసుకోవాలి అంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఈ టెంపుల్ కి అయితే రావాలి. చాలా చాలా బాగుంటది ఈ టెంపుల్. ఇదండి 108 అడుగులు అనమాట. నేను తర్వాత చూసాను, నా ఫొటోస్ అని చూస్తే ఎన్ని అడుగులనని. 108 అడుగుల విగ్రహం అనమాట ఆంజనేయ స్వామిది. ఏ కలరు ఉండదు, ఏటి ఉండదు, ఓన్లీ వైట్ సున్నం మాత్రమే వేశారు ఆంజనేయ స్వామికి. చూసారా, మేమైతే ఆయన పాదాల దగ్గర కూడా లేము. మా బొడ్డోడు చూడండి, వాడిని ఎక్కిస్తే ఎక్కడ అటు సైడ్ వెళ్ళిపోతే మనం ఎక్కలేం కదా, అందుకోసమని అలా పట్టుకుని ఉన్నారు. ఇంకా పైనుంచి అయితే మనం ఇలా చూడలేమండి మొత్తం ఆంజనేయ స్వామిని. మనం కొంచెం స్టార్టింగ్ లో ఎక్కని చూసారు, అక్కడ నుంచి అయితేనే నీట్ గా కనిపిస్తారు మనకి ఆంజనేయ స్వామి. ఇది గుడి గోపురం అంతా చూసావా, అలా స్టాచ్యూగా నిల్చోబెట్టారనమాట గుడి గోపురంగా. ఈ 108 అడుగుల ఆంజనేయ స్వామిని దాని కిందే అనమాట గుడి ఉంటది. ఇంకా ఇదిగోండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మన వైజాగ్. మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఈ టెంపుల్ అయితే దర్శించాలండి. ఇదిగోండి దూరం నుంచి వ్యూ అయితే ఇలా ఉంటది.